ఇప్పుడు రోటి బండ తండాలో ఉన్నాము. ఇక్కడ మనకు మహిళలు ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనేది. చెప్పమ్మా, మరి మీ భూములు కావాలంటున్నారు. మీ ఇల్లు కూడా పోతాయి అంటుర్రు కదా! మరి మీరు ఏం చెప్తారు చెప్పు? మీకేమైనా పైసలు ఇస్తామన్నారా? లేకపోతే దీనికి ఇది కాకుండా ఇల్లులు కట్టిస్తామన్నారా? ఏమన్నా మీకు చెప్పిర్రా? మాకు చెప్పలేరు. ఆ! మాకు ఇల్లు మా ఇల్లు పోకూడది, ఆ! మాకు భూములు పోకూడది, మేము ఇయ్యమని ఆ! మాట్లాడినాము, కానీ మీటింగ్ చేసినాము. అవును. ఏం జరిగింది అలా మొన్న మీటింగ్ పోయినామను? మేము ఆడ వికారాబాద్ పోయినాము. ఏమన్నారు వికారాబాద్ పోతే? మేము భూములు ఇయ్యమని చెప్పి వచ్చినాము. మాకు ఏం చెప్పలేడు సమాధానం. సమాధానం తీసుకోమని ఏం చెప్పలే? ఏం చెప్పలేడు అసలు. మేము తీసుకుంటామనలేడు, మేము తీసుకుంటాలేమని అనలేడు. మేము ఇయ్యమని మేము సిద్ధం ఉండము. కానీ ముఖ్యమంత్రి తమ్ముడు ఏం చెప్తుండే తిరుపతి రెడ్డి, మేము ఎట్టయినా భూములు తీసుకుంటాం, వాళ్ళు ఇయ్యనిక సిద్ధంగా ఉన్నారు అన్నాడు. మీరు ఇష్టంగానే ఉన్నారట ఇయ్యనిక? మేము ఇయ్యము, మేము ఇయ్యనికి సిద్ధమే లేము అసలు. మరి తిరుపతి రెడ్డి వద్ద మేము మీటింగ్ గురించి 10 సార్లు పోయినాము. మాకెందుకు గెలవలేడు? ఒక్కసారి కూడా గెలవలేడు. మరి మేము నిన్న జగడం కావాలి, అందరికి జైల్లో వేయాలి. పట్టుకోపోయినాక తిరుపతి రెడ్డి దొంగతనం లేక వచ్చి మీటింగ్ చేసిపోతే ఎవరన్నా సిద్ధమా? అది మిమ్మల్ని పిలిచిరా ఈడ మీటింగ్ అయినప్పుడు? పిలవలేరు. నేను తీసుకుంటా భూమి అని అన్నట్టు మేము ఇయ్యనికి సిద్ధం లేము కదా, ఇయ్యనికి సిద్ధమే లేము. మా పానం పోతే కానీ ఇయ్యనికి సిద్ధం లేదు. వాళ్ళు తప్పుగా చెప్తున్నారా? మా అబద్ధం చెప్తున్నారు, మీరు ఇష్టంగా ఉన్నారు, మీరు ఇష్టపడుతున్నారు అని మాట్లాడుతున్నారు. లేదు, మేము అసలు మాకు ఇష్టం లేదు, మేము ఇయ్యనికి సిద్ధం లేము. మాకు ప్యాటరీ అవసరం లేదు అందుకొరకు మేము ఇంతగానం పోరాడుతున్నాము. మీ ఊర్ల నుంచి ఎంతమంది పోయారమ్మ జైలుకి? ఎంతమంది వచ్చిరా? పోలీసు వాళ్ళు వచ్చిరా? చాలా మంది వచ్చిండ్రు. మా ఊర్లో మా ఊరు నుంచి అపోదు 1 గంటలకు పోలీసు వచ్చిండ్రు. పోలీసు వదిలి లైట్ బంద్ చేసిండ్రు. ధనాధన్ వచ్చిండ్రు. వచ్చి ధనాధన్ తలుపు కొట్టిండ్రు. ఆడోళ్ళం ఉండము. ఉన్న మాకు ఇంత వస్తారని మాకు తెలుసా? మాకు తెలియదు. మేము సిద్ధంగా తిన్నాము, పండుకున్నాము. చిన్న పిల్లలు ఉంటారు, బెదురుకుంటారు. మాకు ఇంత దొంగతనం ఎందుకు? ఆయపకు దొంగతనం లేక ఈడుస్తారే మా ఆయప? ఇడిసేటోడు సదరుగా పొద్దుగల ఇడిసేడుతుండే, పొద్దుగల పట్టుకోపోయేడుతుండే. మరి అర్ధరాత్రికి ఇడిసేది ఏం లేక? మీరేమన్నారు? అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వస్తే మీరేమన్నారు? మేమేమన్నాము? దర్వాజా కొడితే తీసేసినాము. ఎవరు అన్నాము, తీసినాము. తీయండి అంటే తీసినాము. తీస్తే ఇల్లు అంతా చెక్ చేసిండు. చెక్ చేస్తే చూసుకోండి ఏముంటాయి చెక్ చేస్తే, ఇంట్లో ఏమున్నాయని చెక్ చేసి మొగోళ్ళు ఉన్నారని. అయితే నా మొగడు చచ్చిపోయి 20 ఏండ్లయింది. 20 ఏండ్లయింది మొగడు చచ్చిపోయి. చిన్న తానంలో చచ్చిపోతే నేను చచ్చిపోతే మా అత్త మామల వద్ద ఉండి కష్టం చేసి చిన్న ఇల్లు కట్టుకొని ఇగో ఇట్లనే తీసుకుంటా అవుతుంటాం. ఇంకేం చేయాలి? ఇన్నిగానం పోలీసులు, ఇల్లుకు 10 పోలీసులు 20 పోలీసులు జోరితే అదేం పద్ధతే? పొద్దున రావచ్చు, ఏముంది, పొద్దున పూటైనా రావచ్చు. బెదరారు. వచ్చి ఇక మా ఇంట్లో కొట్టింట్లు తెరవమన్నారు. చిన్న పెద్ద మా సంసారం దొంగల పనికి వచ్చిండ్రా వాళ్ళు? దొంగల పనికి వచ్చిండ్రా? ఎందుకు అట్లా గౌరదానం ఎందుకు? వాళ్ళది ఎందుకు? మా భూమి గుంజుకుంటారు, మళ్ళా మా మీదనే ఇంత గౌరదానమా? చేయకూడదు కదా. మేము ఇయ్యమని అంటే కూడా మా వద్ద మీరే వస్తారు కరెక్ట్, మా పేదలకు ఇబ్బంది పెట్టేది కరెక్ట్, మళ్ళీ ఈ పేదల మీద పోలీసు ఈడ్చేది కరెక్టేనా వాళ్ళది? ఇది పద్ధతేనా? పెద్దోడు ఉన్నాడంట, ఆపదు ఓట్లు వేయండి అని కాలు మొక్కిండు, ఏళ్ళు మొక్కిండు. ఇంకా ఏమో పైసలని 2,000 ఇస్తామని అన్నారు. పెన్షన్ 4,000 ఇస్తామని అన్నాడు. చేసిండా? ఏం పని చేసిండు ఆయప్ప? ఈ భూమిల కొరకే పని చేసిండా? అది అందుకొరకు నేను పెద్దగా అవుతా అని చేసిండా? పేదోళ్ళ భూమి ఆరుతామని చేసిండా? ఎందుకు చేసిండు అట్లా? పేదోళ్ళకి ఎందుకు చంపుతున్నాడు? దినం నుంచి పొట్టకు తిండి తిందామంటే తిండి పోతలేదు. పరిస్థితి బేకార్ అవుతుండది. చిన్న పిల్లలు ఉండరు.
మాకు నా నా మా అత్త పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఆ 3 ఎకరాల భూమి తీసుకొని మరి మీకు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే మరి ఊరుకుంటారా మీరు? మేము ఊకుండాము. మేము ఈయనకి సిద్ధమే లేము. మేము ఈయనకి సిద్ధమే లేను. మా పానం పోతేవాయ్. కానీ బలవంతంగా అయినా గుంజుకుంటామని చెప్తుండే కదా వాళ్ళ తమ్ముడు చెప్తుండే. అందరికి వచ్చి ఏమన్నా బాములేసి ఒక్కరికి ఒక్కరు గండ్లా పడకుండా చంపేసి అందరికి చంపేయాలి. చంపేసి తీసుకుంటామంటే తీసుకొని ఎట్లా తీసుకుంటారు? మేము ఉన్నాగా ఎట్లా తీసుకుంటాడు? మేము ఈయనకి సిద్ధం లేదు. వాడు ఎట్లా తీసుకుంటాడు? ఆడు మీటింగ్ వచ్చిండు. మరి మీటింగ్ వస్తే మేము మీటింగ్ చేస్తుండా, మీరు రాండి అని మాకు చెప్పిండ్రా? దొంగతనం మీటింగ్ చేస్తే ఎవరు ఇస్తారు? మేము ఈయనకి సిద్ధం లేదు. భూమి ఈయనకి సిద్ధం లేదే మేము కొట్లాట అయింది. మీ నుంచి దిగిండా అప్ప? మరి సీఎం ఉండింటే మరి మేము భూములు అక్కడకు పోర్లాడుతుండాము. ఆపదు సిద్ధం ఎందుకు కాలేడు? కలవలేడెందుకు? రామని పిలిచినాము, రాలేడు. ఇప్పుడు ఎట్లా వచ్చిండు? ఎందుకు వస్తాడు? తిరుపతి రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు సార్లు అయినాము, మస్తు సార్లు తిరిగినాము, రాలేడు. ఆయన కాడికి ఎందుకు పోయారు? ఆయనకి ఏం పదవి లేదు కదా, ఆయన సీఎం కాడు కదా, మరి ఆయన కాడికి ఎందుకు పోయారు? తమ్ముడు సీఎం ఉండాడని, అన్న ఉండాడని మేము పోయినాము. ఏమన్నా చెప్తాడా, ఏమన్నా విషయం చెప్తాడా అని పోయినాము. చెప్పడానికి సిద్ధం లేడు. మరి పోతే కూడా రాలేడు. మరి ఎవరికి చేసి మీటింగ్ పెట్టిండో, ఎవరికి చూసి మీటింగ్ పెట్టిండో, ఏం చేసిండో మాకు పిలవలేరు. ఆ మీటింగ్ తెలియదు, ఏమీ తెలియలేదు. కానీ మీరు దాడి చేసిర్రు అని చెప్తున్నారు, కలెక్టర్ని కొట్టిర్రు అని చెప్తున్నారు. అవు మా భూములు పోతుండయి. ఒక నా ఎన్ని దినాలే లేంది ఒక 8, 9, 10 నెలలే మేము అడుకుంటున్నాం, ధర్నాలు చేస్తున్నాం, దేశాలు తిరుగుతున్నాము. వద్దు మాకు అవసరం లేదంటే కూడా బలవంతం చేస్తుంటాడు. బలవంతంగా చేసేది ఎందుకు? పేదోళ్ళకు బలవంతం చేసుకొని దూసుకున్నాడు పని చేస్తే ఆ జనాలు ఉండరు. 10 మంది 10 వంకల ఇండ్ల తండ మనుషులు ఉండరు. అందరికి ఇబ్బంది అవుతుంది అని ఒక మీటింగ్ పెట్టుకుందామని అంటే ఏళ్ళ దుద్దేల వంక అంట చెట్లులా మీటింగ్ పెట్టిండంట. మా పొలం మాది పోతుండది, ఆ చెట్లులా మీటింగ్ పెట్టేది అవసరం ఏంది? మా వద్దకు వచ్చి మీటింగ్ పెట్టేడుతుండే. మా వద్దకు వచ్చి మీటింగ్ పెట్టాలి అని మా లగచెర్లనే కూర్చుందామని అందరు రైతులు లగచెర్లలో కూర్చున్నాము. మరి మీటింగ్ పెట్టేటోళ్ళు మేము రైతులలో రాలేము. మరి మీటింగ్ చేయకుండా వెళ్ళిపోయేది. రైతుల వద్ద వచ్చేది అవకాశమే ఉండే అయిపోతా. ఏం నీకు బుగ్గులే ఉండే. మరి పోలీసులను పెట్టుకొని వచ్చేది, ఎవరికైనా తోలుకొని వచ్చేది. ఒక్కడే సిద్ధంగా నేను తన్నులు తిందామని వచ్చిండేనా? మేము కొడదామని కొట్టలేము. కోపాలు ఉంటాయి, ఎవరికైనా కోపాలు ఉంటాయి, ఎవరికైనా బాధలు ఉంటాయి, ఎవరికైనా పరిస్థితి ఎవరికి ఏం చూపించాలి? అట్లా లపడా చేయాలి. ఇక నేను పోతే ఇక కొట్టిపించుకున్నాలే, లపడా చేసుకొని అందరికి మొగోళ్ళకు జైలు కచేరీ చూపియాలని చేసిండా?